పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో స్త్రీ శక్తి విజయోత్సవ సభ జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. తొలుత సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఇలా ఏడాది కాలంలో ఎన్నెన్నో పనులు, పట్టానికి ప్రాజెక్టులు కేవలం మంచినీటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలకి లేదు అనుకున్న 513 మందికి. ఎందుకు స్త్రీ శక్తి, ఎందుకు కేవలం ఈ ఒక్క పథకం గురించే మన అందరం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చాలా మంది, ఎంతమంది బస్సుల్లో వస్తున్నారంటే చాలా మంది చేతులు ఎత్తారు, అవునా కదా? సరే, మీ అందరికి అడిగేది ఒకటే, నిజంగా ఈ పథకం మీకు ఉపయోగపడుతుందా? ఫ్రీ ప్రయాణం వల్ల, ఫ్రీ బస్సు ఏదైతే వస్తుందో దాని వల్ల ఒక 2000 వరకు అన్నా ఆదా చేయగలుగుతున్నారా? అవునా? ఒప్పుకోవచ్చా? 1500 నుంచి 2000 వరకు చాలా మంది చేతులు ఎత్తున్నారు. అది కొంతమందికి చాలా అది చిన్న అమౌంట్ గానే అనిపించచ్చు, కానీ ఆడవాళ్ళుగా, ఒక ఇంటిని నడిపే గృహిణిగా మనందరికి కూడా ఆ 1500 గాని, ఆ 2000 గాని దాని విలువ మనందరికీ తెలుసు, అవునా? మన అన్న నందమూరి తారక రామారావు గారు మన మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడమే కాకుండా ఒక గుర్తింపు, గౌరవం మన తెలుగు జాతికి కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో ఇంకొక అడుగు ముందుకేసి మన అన్న చంద్రబాబు నాయుడు గారు, మరి మీ అందరికీ తెలుసు, ఇంకొక అడుగు ముందుకి డ్వాక్రా పథకాలు పెట్టడం కానీ, సిలిండర్స్ ఇవ్వడం కానీ, ఎన్నో ముఖ్యమైనటువంటి మహిళలకి ఉపయోగపడేటటువంటివి. ముఖ్యంగా మొన్న చూసినట్టయితే సూపర్ 6 ద్వారా అన్నీ కూడా మన మహిళలకు ఇచ్చినవే. మహిళలకి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని విధాలుగా మనకి సపోర్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు మీ అందరికీ తెలుసు కదా, ఒక్కొక్క మహిళ ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నారో మనం గుండెల మీద చేసుకోవాలి. గతంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉంటున్నాము. మనకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మన మహిళలకు ముఖ్యంగా.